జీవితం మనం ఏమాత్రం సిద్ధంగా లేనప్పుడే ఉమ్, అతి పెద్ద బాధ్యతలను మన భుజాలపై మోపితే ఏమవుతుంది? ఆ, అది నిజంగా ఊహించడానికి కూడా కష్టమైన పరిస్థితి. అవును. ఆ భారాన్ని ఎలా మోయాలో, అసలా బరువును ఎలా తట్టుకోవాలో దారి చూపేవాళ్లు ఎవరూ లేనప్పుడు ఎదురయ్యే పరిస్థితేమిటి? ఖచ్చితంగా. ఎవరికైనా ఇది చాలా భయంకరమైన వాస్తవం. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణను సరిగ్గా ఈ ప్రశ్నలతోనే ప్రారంభిద్దాం. మన దగ్గర ఉన్న మూల్యాధారం ద ప్రైస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ద క్యాల్క్యులస్ ఆఫ్ సర్వైవల్ అనే ఒక అద్భుతమైన డాక్యుమెంట్. అవును. అంటే బాధ్యతను స్వీకరించడానికి, కేవలం బతకడానికి రోజువారీగా వేసుకునే లెక్కలకు మధ్య ఉన్న సంబంధాన్ని చాలా లోతుగా చర్చించిన మూలమిది. కరెక్ట్. ఇందులో ప్రధానంగా అన్విక అనే యువతి కథను మనం తీసుకోబోతున్నాం. ముఖ్యంగా 17వ భాగం ద ఇయర్ షీ స్టాప్డ్ బీయింగ్ జస్ట్ అ స్టూడెంట్ ఆధారంగా మన చర్చ ఉండబోతోంది. ఉమ్, ఆ టైటిల్లోనే చాలా లోతైన అర్థం ఉంది కదా. కేవలం ఒక విద్యార్థిగా ఉండటం మానేసిన సంవత్సరం. నిజమే. ఒక సాధారణ విద్యార్థి తన పరిస్థితుల ప్రభావం వల్ల, అంటే ప్రతిక్షణం కేవలం మనుగడ కోసం లెక్కలు వేసుకునే వ్యక్తిగా ఎలా మారిపోతుందో అర్థం చేసుకోవడమే ఈనాటి మన ప్రధాన ఉద్దేశ్యం. ఆ బాధ్యత అనేది వయస్సుతో సంబంధం లేకుండా పరిస్థితుల రూపంలో ఎలా మన తలుపు తడుతుందో ఈ కథనం ద్వారా మనం స్పష్టంగా చూడొచ్చు. అవును. ఈ డాక్యుమెంట్ చదువుతున్నప్పుడు మొదటి పేజీ నుండే ఒక విధమైన ఉత్కంఠ, తెలియని ఒక బరువు మనల్ని ఆవహిస్తాయి. ఖచ్చితంగా. ఎందుకంటే బాధ్యత అనేది మెల్లగా తలుపు తట్టి పర్మిషన్ అడిగి లోపలికి రాదు. అది ఒక తుఫాన్లా, ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ముంచెత్తుతుంది. హ్మ్. అన్విక కథలో మనం చూసేది కేవలం ఒక వ్యక్తిగత ప్రయాణం మాత్రమే కాదనిపిస్తుంది. కాదు, అస్సలు కాదు. ఆర్థికపరమైన అభద్రత ఒక మనిషి ఆలోచనా విధానాన్ని, వారి మానసిక స్థితిని ఎలా మారుస్తుందో చెప్పే అద్దంలాంటిది కథనం. అవును. మనం ఎదిగేది మన వయస్సు పెరిగినప్పుడా, లేక ప్రపంచపు కఠిన వాస్తవాలు ఎలాంటి కరుణ లేకుండా మన ముందు నిలిచినప్పుడా? అదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఈ మూలాలు సరిగ్గా ఆ పాయింట్నే మన ముందు ఉంచుతున్నాయి. సరే, ఈ ప్రయాణాన్ని ఆరంభం నుండి గమనిద్దాం. కథా ప్రారంభంలో ఉన్న ఆ మొదటి సన్నివేశం ఒక్కసారి కళ్లముందుంచుకుంటే. ఆ కాలేజ్ కారిడార్ దృశ్యం. అవును. అన్విక ఒక ఇరుకైన కాలేజ్ కారిడార్లో స్కాలర్షిప్ ఇంటర్వ్యూ కోసం లైన్లో నిలబడి ఉంది. సాధారణంగా ఇంటర్వ్యూ అనగానే ఎవరికైనా లోపల భయం, ఆందోళన ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటాయి. ఏ ప్రశ్న అడుగుతారో, ఎలా సమాధానం చెప్పాలో అన్న టెన్షన్ ఎవరికైనా ఉంటుంది. కానీ డాక్యుమెంట్లో స్పష్టంగా రాసి ఉంది. అన్వికలో ఆ ఇంటర్వ్యూ గురించిన భయం ఏమాత్రం లేదు. ఆమె మెదడులో కేవలం డబ్బు గురించిన లెక్కలు మాత్రమే నడుస్తున్నాయి. హ్మ్, ఆ స్కాలర్షిప్ వస్తే ఒక సెమిస్టర్ ఫీజు భారం తగ్గుతుంది అన్న ఒకే ఒక్క ఆలోచన. అవును. తన చేతిలో ఉన్న ఫైల్ను ఛాతికి గట్టిగా హత్తుకుని లోపల ఎంతో అలజడి ఉన్నా పైకి మాత్రం ఆత్మవిశ్వాసాన్ని నటిస్తూ ఆమె నిలబడిన తీరు చాలా బరువైన దృశ్యం. నిజమే. మనుబిడ కోసం పోరాడే ఒక మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో ఈ కారిడార్ దృశ్యం చాలా అద్భుతంగా వివరిస్తుంది. అన్వికకు భయం లేకపోవడానికి కారణం ఆమెకు సబ్జెక్టు మొత్తం వచ్చు అన్న ధైర్యం కాదు. హ్మ్. మరి అంతకంటే పెద్ద భయం ఆమెను నడిపిస్తోంది. అదే పేదరికం, ఆర్థిక అభద్రత. ప్రాణాపాలి స్థితిలో ఉన్నప్పుడు చిన్న గాయాల నొప్పి తెలియదు అంటారు కదా, ఇది అలాంటిదే. హ్మ్. చాలా కరెక్ట్‌గా చెప్పారు. ఆ ఫైల్‌ను ఛాతీకి హత్తుకోవడం అనేది కూడా. అది కేవలం ఒక మామూలు శారీరక చర్య కాదు. అది తన ఆశలను, తన ఉనికిని కాపాడుకోవాలనే ఒక అచేతన మానసిక ప్రయత్నం. అవును. ఆ ఆత్మవిశ్వాసమంతా ఒక ముసుగు మాత్రమే అనిపిస్తోంది. ఒకవేళ ఆ స్కాలర్‌షిప్ రాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయనే ఆలోచనను కూడా ఆమె తన దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. ఎందుకంటే ఆ నెగటివ్ ఆలోచనను తట్టుకునేంత మానసిక శక్తి ఆ క్షణంలో ఆమెకి లేదు. ఆమె కేవలం ఒక విద్యార్థి కాదక్కడ, తన భవిష్యత్తు కోసం కత్తిపట్టి నిలబడిన ఒక యోధురాలు. ఖచ్చితంగా. ఇక ఆ ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత వచ్చే ఫలితాల సన్నివేశం దీనికి కొనసాగింపుగా మరింత లోతుగా ఉంటుంది. ఆ నోటీస్ బోర్డు దృశ్యం. అవును. నోటీస్ బోర్డులో ఫలితాలు అంటించారు. ఆ బోర్డులో కేవలం 3 పేర్లు మాత్రమే ఉన్నాయి. అందులో అన్విక పేరు లేదు. మ్మ్. ఆ క్షణంలో ఆకాశం విరిగి మీద పడలేదు, భూకంపం రాలేదు, ప్రపంచం ఏమీ కూలిపోలేదు. కాని ఆమెలో ఏదో నిశ్శబ్దంగా, శాశ్వతంగా మారిపోయింది. అవును, ఆ మార్పు బయటకు కనిపించదు. పక్కనే ఉన్న ఆమె స్నేహితురాలు మీరా ఆ బోర్డు వైపు చూసి
చాలా తేలికగా క్యాజువల్గా అంటోంది. బహుశా తదుపరిసారి వస్తుందేమోలే అని. మ్మ్, దానికి అన్విక కేవలం చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. అవును. ఈ తదుపరిసారి అనే పదం వెనుక డాక్యుమెంట్ చాలా పెద్ద చర్చనే చేసింది. ఆ చర్చ ఈ మొత్తం విశ్లేషణకే ఒక మూలస్తంభం లాంటిది. తదుపరిసారి లేదా సెకండ్ ఛాన్స్ అనేది జీవితంలో స్థిరత్వం, ఆర్థిక భద్రత ఉన్నవారు మాత్రమే అనుభవించగలిగే ఒక అద్భుతమైన విలాసం. నిజమే, మీరాకు ఆ విలాసం ఉంది. ఒక అవకాశం పోతే ఆమె జీవితం అక్కడితో ఆగిపోదు. తనను వెన్నుతట్టి ప్రోత్సహించి మరో అవకాశం కోసం సిద్ధం చేసే నెట్వర్క్ ఆమెకుంది. కాని అన్విక లాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి వెనక్కి పడితే పట్టుకునే వల ఉండదు. వారికున్నది కేవలం ఈ క్షణం, ఈ అవకాశం మాత్రమే. కరెక్ట్. ఒక పేదరికంలో ఉన్న కుటుంబానికి ఒక పరాజయం కేవలం ఒక నిరాశ మాత్రమే కాదు, అది నేరుగా వారి రోజువారీ మనుగడకి ముప్పు. అన్విక లోపల నిశ్శబ్దంగా జరిగిన మార్పు అదే. తన జీవితంలో రెండవ అవకాశమనే విలాసం లేదని ఆమెకు ఆ బోర్డు చూసిన క్షణంలో సంపూర్ణంగా అర్థమైపోయింది. యవ్వనపు ఆ మృదువైన రంగుల ఊహల నుండి ఆమె వాస్తవ ప్రపంచపు అత్యంత కఠినమైన వాతావరణంలోకి అడుగుపెట్టిన క్షణమది. అవును, ఖచ్చితంగా. ఈ మార్పును మన వెంట తీసుకుని ఆ రోజు రాత్రి ఆమె ఇంటి వాతావరణంలోకి వెళ్దాం. కాలేజ్ నుండి ఆమె ఇంటికి చేరుకుంటోంది. అక్కడ ప్రతి చిన్న కదలికలోనూ మనమిందాక మాట్లాడుకున్న ఆ వాస్తవ ప్రపంచపు గంభీరత కనిపిస్తుంది. ఆ ఇంటి దృశ్యం నిజంగా చాలా బరువైనది. ఏదో గుప్పెడు బియ్యం వేయడం కాకుండా చాలా జాగ్రత్తగా, ఖచ్చితమైన లెక్క ప్రకారం కొలుస్తూ ఉంటుంది. ఇక తండ్రి ఇంట్లో ఎవరితోనూ కంటిచూపు కల్పకుండా ఏదో పని ఉన్నట్లు తప్పించుకుంటూ తిరుగుతుంటాడు. ఇంట్లో ఉన్న చిన్న తమ్ముడు ఈ కష్టాలేమీ తెలియక అమాయకంగా అడిగే చిన్న చిన్న ప్రశ్నల్లోనే చాలా బరువైన అర్థాలు దాగి ఉంటాయి. హా, ఆ రాత్రి వాతావరణంలో ఉన్న ఆ గుండెను పిండేసే ఇంటి నిశ్శబ్దం గురించి ఎంత చెప్పినా తక్కువే. అవును, ఆ మాటల్లేని బరువు. కాని ఇక్కడొక ఆలోచనొస్తుంది. ఇలాంటి వాతావరణం చూశాక ఎవరైనా మానసికంగా కుంగిపోతారు కదా. మరి అన్విక ప్రయాణం ఎలా సాగింది? ఆ ఇంటి దృశ్యం ఆర్థిక కష్టాలెదుర్కొనే ఏ కుటుంబానికైనా ఒక సజీవ సాక్ష్యం. ఆ తల్లి బియ్యాన్ని కొలవడం అనేది కేవలం వంట చేయడంలో భాగం కాదు. అది రేపటి రోజును ఎలాగైనా నెట్టుకు రావాలి అనే ఒక మనుగడ పోరాటం. అవును. తండ్రి కంటిచూపు కలపకపోవడం అనేది కేవలం ఒక ప్రవర్తన కాదు. అది తన కుటుంబాన్ని సరైన విధంగా పోషించలేకపోతున్నాననే ఒక లోతైన అపరాధ భావన. ఆ నిస్సహాయతను, ఆ బాధను పిల్లల కళ్లల్లో చూడలేక ఆయన అలా తప్పించుకుంటున్నాడు. చాలా కరెక్ట్. ఇక ఆ తమ్ముడు అమాయకత్వం. అవును, ఆ ఇల్లు దాటితే బయటి ప్రపంచం ఎంత క్రూరంగా ఉంటుందో తెలియని వయసు. ఈ ముగ్గురి మధ్య అన్విక నిలబడి ఉంది. ఇక్కడే ఆమె వ్యక్తిత్వం రెండుగా చీలిపోవడానికి ఆస్కారముంది. కుంగిపోవడం లేదా ఎదురు నిలబడడం. ఆమె ఎదురు నిలబడటానికే నిర్ణయించుకుంది కదా. అవును, ఆ రాత్రి ఆమె తన పుస్తకాల ప్రపంచం పరిమితులను దాటేసింది. ఆర్థిక కష్టాలు ఒక మనిషిలో భావోద్వేగాలను చంపేసి కేవలం లెక్కలు వేసుకునేలా చేయవచ్చు, లేదా వారిని మరింత స్పష్టంగా, దృఢంగా ఆలోచించేలా చేయవచ్చు. అన్విక ఈ రెండో మార్గాన్ని ఎంచుకుంది. ఆ నిశ్శబ్దం ఆమెను భయపెట్టలేదు. లేదు, భయపెట్టలేదు. పైగా ఆమెకొక లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ రాత్రి తర్వాత అన్విక తీసుకున్న నిర్ణయాలు, ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పులు ఒక కొత్త మనిషిని మనకు పరిచయం చేస్తాయి. ఆమె ఏడుస్తూ కూర్చోలేదు. నేరుగా కాలేజు ప్రొఫెసర్ని కలిసి ఏదైనా పని ఉంటే ఇవ్వమని అడగడం మొదలుపెట్టింది. చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పడం కూడా ప్రారంభించింది. అవును, కాలేజీలో జరిగే పండుగలు, వేడుకలు, స్నేహితుల కలయికలు, వీటన్నింటికీ దూరంగా ఉండటం మొదలుపెట్టింది. తన స్నేహితులు ఆమె గైర్హాజరి గురించి అడిగితే వారికి కారణాలు చెప్పడం, వారి సింపతి కోసం ఎదురుచూడటం పూర్తిగా మానేసింది. ఆమె జీవితంలో నిద్ర తగ్గిపోయి ఏకాగ్రత అమాంతం పెరిగిపోయిన ఆ దశ, పరిస్థితులకు తగ్గట్టుగా ఒక మనిషి తనను తాను ఎంత కఠినంగా మల్చుకుంటాడో చూపిస్తుంది. ఇది చాలా ముఖ్యం. అన్విక ఎంచుకున్న ఆ ఒంటరి ప్రయాణం ఒక రక్షణ కవచం. పండుగలకు దూరం కావడం, కారణాలు చెప్పకపోవడమనేది ఆమెలో వచ్చిన గర్వం కాదు. అది తన శక్తిని కూడబెట్టుకునే ఒక విధానం. కరెక్ట్. తన పోరాటాన్ని, తన ఆకల్ని అర్థం చేసుకోలేని వారి ముందు వివరణలిచ్చుకుంటూ కూర్చోవడం సమయం వృధాని ఆమె గ్రహించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక సర్వైవల్ మెకానిజం. అవును,
ఎవరైతే తమ మనుగడ కోసం నిరంతరం పోరాడుతుంటారో వారు తమ చుట్టూ ఒక గోడను నిర్మించుకుంటారు కదా. ఖచ్చితంగా